ఎక్కడమ్మా మీ ఇల్లు? కింద బజార్. కింద బజారా? ఎన్నేళ్ళైంది మీరు వచ్చి? మేము 8 సంవత్సరాలు సార్ వచ్చి. ఆ, అప్పటి నుండి ఇప్పుడు దాకా కరెంట్ లేదు, ఏం లేదు. ఉమ్, ఫస్ట్ మేము వచ్చినప్పుడు డీజిల్ మనిషికి 10 రూపాయలు వేసి డీజిల్ పోసి ఉమ్, అన్నం తిన్నదాకా దానిపై నడుపుకున్నాం సార్. ఆ, అట్లా రోజు అట్లా చేసుకున్నాం. ఉమ్, కూలి కట్టి ఇండ్ల పనులు కట్టి ఇటు వెళ్ళి ఆ, ఎట్లా అట్లా నడుపుకున్నాం. ఆ, తర్వాత మళ్ళీ ఫ్రీ కరెంట్ వచ్చింది కదా అని మేమేం చేసినాం, తీగ తలిగించి వాడుకుంటున్నాం. ఆ, వాళ్ళు ఏం చేశారు, మళ్ళీ తీగ కట్ చేశారు, డీవీ తీసుకెళ్ళి హాస్టల్లో వేశారు సార్. ఆ, ఇక అప్పటి నుండి ఇప్పటికి సంవత్సరం అవుతుంది కరెంట్ లేక. ఉమ్. ఇక అట్లే ఉంటున్నాం సార్. పిల్లలు ఏం చదువుతున్నారు? పిల్లలు పెళ్లి చేసినాం సార్. పెళ్ళిళ్ళు చేసినారు. ఇప్పుడు ఇక్కడ పిల్లలు చదువుకోవడం ఎట్లమ్మా? నైట్ రాత్రి నైట్ ఏడు చదువుకుంటారు సార్. ఇక గవర్నమెంట్ స్కూల్ కూడా పగులు పోయి చదవటమే, నైట్ చదువు లేదు. ఎవరన్నా ఉంటే సోలార్ పెట్టుకుంటే అట్లా లైట్ వెలుగుతుంది అంతే. ఇక అక్కడ ఒక 10 రూపాయలు వాళ్ళు ఫ్రీగా తెచ్చుకోలేదుగా, ఆ. ఒక 10 రూపాయలు ఇచ్చి సెల్ ఛార్జింగ్ లైట్ ఒక ఛార్జింగ్ పెట్టుకోవటం. అట్లా పెట్టుకుంటాను సార్. ఇక అట్లా బిక్కు బిక్కుమని ఆ, ఆ, ఆ. ఇక ఏ దాడి చేతలోనని బిక్కు బిక్కులాడటం. కానీ మేము చచ్చినా కానీ ఈ భూమి మీద నుంచి మేము వెళ్ళం సార్, వెళ్ళరు. వెళ్ళం. ఉమ్, మాకు వచ్చింది మా ప్రాణాలు ఇక్కడ నెడుతాం కానీ మేమైతే ఈ భూమిని వదలం సార్. ఉమ్. కొంచెం ఇక మీ ద్వారా కానీ మాకే పేదోళ్ళ మీద ఎందుకు ఇలా ప్రతాపం? మరి ఇక పేదోళ్ళు అంటే మరి మేము లెక్కలో లేము సార్. వాళ్ళకి ఓటు కావాలి. ఉమ్. మరి ఇక మేము పేదోళ్ళం అంటే మరి వాళ్ళకి ఎందుకు కనపడట్లేదో ఎందుకో మరి. దొంగల కోటేస్తున్నాం మనం, ఓటేస్తాం. దొంగలను గెలిపిస్తున్నాం అప్పుడు కాబట్టి కాళ్ళు అదే పని పడతారు, చేతులు పడతారు, ఓటు వేయించుకుంటారు. ఉమ్, ఇప్పుడైతే మరి మేము ఎందుకు కనిపించట్లేదో వాళ్ళకి ఎందుకో గానీ ఉమ్. ఇక అట్లా ఉన్నారు సార్. ఇక దోజర్లో వస్తే మరి మా రక్షణ కోసం మేము కర్రలు పట్టుకుని మమ్మల్ని తనటానికి వస్తున్నారా అని మా మీదకి, ఆడవాళ్ళ మీద అంటే మా మీద కూడా కేసులు బుక్ చేస్తున్నారు. ఆడోళ్ళ మీద కూడా. ఎన్ని కేసులు అయినాయండి? అందరి మీద కేసులు పెట్టిరు ఏమన్నా? దాదాపు 18 కేసులు 18 కేసులు అయినాయి. దాదాపు 83 మంది పైన